శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మన సోషల్ మీడియాలో లేదా ఈ యూట్యూబ్లలో రకరకాలుగా రావడం జరుగుతూ ఉంటుంది. ఏది కొంతమందిని మంత్రం చేయండి అని చెప్తున్నారు, కొంతమంది చేయకూడదని చెప్తున్నారు. నేను ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి మంత్ర విధానాలు పట్టుకోవాలి కూలంకషంగా వివరణ పూర్వకంగా నేను చెప్పడం జరుగుతుంది. కొంతమంది భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సనాతన ధర్మంలో ఇది ఒక రుగ్మతగా ఉంది. అంటే ఇది విస్తారమైనటువంటి సబ్జెక్టులుగా ఉండడం మూలాన కొంతమంది శాంతి మంత్రాలే పట్టుకోవాలి, కొంతమంది ఉగ్ర విధానాలు పట్టుకోవాలి, మహోగ్రమైనటువంటి విధానాలు సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు పట్టుకోవాలి, కొంతమంది పట్టుకోకూడదు, కొంతమంది చేయాలి, చేయకూడదు, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఆ మహా ఆదిపరాశక్తే కాళి, ఆదిపరాశక్తే ప్రత్యంగిర, ఆ ఆదిపరాశక్తే సరస్వతి, ఆ ఆదిపరాశక్తే లక్ష్మి. సరస్వతిని చేయండి, లక్ష్మిని చేయండి, కాళిని చేయొద్దని చెప్తారు. లేదా ప్రత్యంగిరం చేసి ఇదవుతుంది అదవుతుంది అని చెప్తారు. అయితే ఏదైనా కూడా వివరంగా ఈ విధానం అంతా కూడా చెప్పింది ఎవరంటే పరమశివుడే చెప్పాడు. ఇదంతా అఘోరి సిస్టమ్ నుండి మొదలుకొని చిన్న స్థితి వరకు కూడా అన్ని కూడా మన పరంపరలో ఒక భాగంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇలా రకరకాలుగా చెప్పడం మూలాన కొంతమంది జనాలు అర్థం కాని కన్ఫ్యూజింగ్ లో పడిపోయారు. మంత్రం చేయాలని ఉన్నప్పటికీ కూడా మంత్రం చేయాలా, చేయవచ్చా, చేయొద్దా, ఏమో ఈ గురువు అలా అంటున్నాడు, అక్కడ అలా అంటున్నారు అని చెప్పేసి కన్ఫ్యూజింగ్ లో ఒక రకంగా ఇలాంటి అన్ని కూడా సనాతన ధర్మంలో ఇబ్బందిని గురి చేస్తున్నాయి. సనాతన ధర్మంలో అన్ని చెప్పారు కదా, కనుక ఈ కన్ఫ్యూజింగ్ ఎలా చేస్తారు? ఇవన్నీ కూడా సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా, పాటించేటువంటి వారు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి విధంగా ఉంది. సనాతన ధర్మాన్ని పటిష్టం చేసేటువంటి విధంగా వెళ్ళాలి తప్ప ఇలా అనుకోవడం మూలాన ఇబ్బందులు ఎదురవుతాయి. సనాతన ధర్మానికి ఇబ్బంది ఎదురవుతుంది, ఇది గుర్తుంచుకోవాలి. ఇక ఇవన్నీ వాదనల మూలంగా ఇవన్నీ విని కొంతమంది కన్ఫ్యూజింగ్ లో ఉండి ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారు ఏమి చేయాలంటే చక్కగా ఇక ధూప దీప నైవేద్యం అనేటువంటిది ఉంటుంది. దీపారాధన చేయాలి, ధూపం అంటే అగరబత్తులు లాంటి వెలిగించండి. తర్వాత నైవేద్యము, మరి గురువారం నైవేద్యం అంటే ఒక్కొక్కరు ఏం చెప్తారంటే ఇంట్లో నైవేద్యాలు పెద్ద పెద్దగా పెట్టాలి, రకరకాలుగా నైవేద్యం మొదలు పెడితే ఇక రెగ్యులర్గా మనం పెట్టాలి, ఇలాంటి అన్ని కూడా వాదనలు తీసుకొని వస్తుంటారు. కానీ చాలా చాలా స్పష్టంగా పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ 4 మీరు పెడితే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. వాస్తవంగా భగవంతుడికి మీరు ఇవ్వడం ఏంది, వాళ్ళు స్వీకరించడం ఏంది, ఆ సిస్టమే లేదు. మన తృప్తి కోసము మనకు దొరికింది తండ్రి మాకు ఇది ఇచ్చావు కనుక కృతజ్ఞత అని చెప్పేసి నమస్కారం చేయడం తప్ప ఇంకా వేరే స్టోరీ లేదు. అయితే నైవేద్యం విషయంలో పెట్టాలి అని అనుకునేటువంటి వారు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీకు ఏదైనా ఇంట్లో పండు ఉంటే ఒక పండు అడిగారు, పండు పెట్టండి. ఒక ఫలం, అది దొరకలేదు, పెరట్లో పుష్పాలు ఉంటాయి, లేకపోతే పూల కుండిలో ఒక పువ్వు ఉంటుంది, తీసుకొచ్చి పెట్టుకోండి. అది కూడా లేదు, ఒక ఆకు ఉంటే పత్రం, ఒక ఆకు తీసుకొచ్చి పెట్టండి. ఆకంటే తులసి ఆకే పెట్టాలన్నో, మీ పెరట్లో ఏదున్నా కూడా తండ్రి ఇది నీకే సమర్పణం అని చెప్పేసి పెట్టుకోండి. లేదా పెట్టేటువంటి ఆకే తులసి అనేటువంటి భావనతో పెట్టండి. తర్వాత పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏమీ దొరకలేదు, బావిలో కానీ లేదా ఇంట్లో ఉండేటువంటి నీటిని ఒక గ్లాసులో తీసుకొచ్చి పెట్టేసి నమస్కారం చేసి నైవేద్యాన్ని సమర్పించండి. చాలా మంది ఈ విధానాన్ని అనుసరించినటువంటి వారు అంతే, అంతకు మించి మీరు ఏం చేయకూడదు. ఇక కొంతమంది ఏం చేస్తారు అంటే పూజ అనగానే వారానికి 1-2 సార్లు పెట్టేసేసుకొని ఆ పటాలను తుడవడము ఈ కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి, సమయము వృధా అవుతూ ఉంటుంది. ఇదంతా భక్తి, అమ్మవారికి మేము చేస్తున్నాము అనేటువంటి భావన మంచిదే, నేను కాదనట్లేదు. కానీ దాని వైపే ఎక్కువగా వెళ్లకుండా, కాలయాపన చేయకుండా చకచక మీరు పూర్తి చేయండి. చేసిన తర్వాత ధూపదీప నైవేద్యాలు పెట్టేసి నమస్కారం చేస్తాం. నమస్కారం చేసి ఏం చేస్తాం, కోరిక చెప్పుకుంటాం. ఇది ఒక భక్తిని తెలియజేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దేవతా శక్తిని కదిలించడం అనేటువంటి సిస్టమ్ ఇందులో లేదు, అది మంత్రానికే ఉంది. మరి ఏమి చేయాలి అని అనుకున్నప్పుడు ఇక మీరు ఈ భయపడేటువంటి వారు కనుక అయినట్టయితే ఏం చేయాలి, ఆంజనేయ దండకం ఉంటుంది.
ఆంజనేయ దండకం హనుమాన్ చాలీసా ఉంటుంది. హనుమాన్ చాలీసాలో మొదట ఆంజనేయ దండకం అని రాసి ఉంటుంది. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం ఇలా ఉంటుంది. దీన్ని తీసుకోండి. ముందు ఆపద మహర్తారం అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది. అది చూసేసుకొని మీరు ఆంజనేయ దండకాన్ని వారానికి ఒక వారం కనుక పెట్టుకుంటే వారంలో మీరు ఒక రోజు పెట్టుకోండి. ఏదో ఒక రోజు శనివారమో మంగళవారం ఇలా పెట్టుకొని తత్సంబంధమైనటువంటి రోజు పెట్టుకొని 11 సార్లు చదవండి. దేనిని? ఆంజనేయ దండకాన్ని. తర్వాత అమ్మవారి దండకము, లలిత సహస్రనామాలు కాదు, అమ్మవారి దండకం ఏదైనా ఉంటే చదవండి. ఇది మీరు చదువుకోండి. ఇక నారసింహ దండకం కూడా ఉంటుంది, నరసింహస్వామిది. అది కూడా మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు చేసుకోండి. అమ్మవారి యొక్క దండకం చదవండి. లలిత అమ్మవారిది కావచ్చు, కాళీమాత అయినా సరే దండకాన్ని మీరు చదువుకోవచ్చు. సమస్యలు ఉన్నాయి అంటే మీరు ఈ విధంగా చేయండి. దండకాలు చేయండి. దండకాలు చదవడం నేర్చుకోండి ఫస్ట్. లేదా ఏదైనా ఒక శ్లోకం కనుక తెలిస్తే, ఓం సర్వమంగళ మాంగళ్యే శివే అనేటువంటి శ్లోకం ఉంటుంది. ఇలాంటి శ్లోకం ఏదైనా ఉంటే ఆ శ్లోకాన్ని మినిమం ఒక ½ an hour చదవండి. కూర్చోండి, నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ఇవి చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక పెద్ద పెద్ద కొన్ని ఉంటాయి. ఆది శంకరాచార్యులు విరచితం చేసినటువంటి కొన్ని ఉన్నాయి. అవి కనుక చదవాలంటే అది సంస్కృతానికి సంబంధించినటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఆ పదాలు పలకడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. కనుక మీరు దాని జోలికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సరే, మీకు చదవడం వచ్చు అంటే చదువుకోండి. లేదంటే శుభ్రంగా హ్యాపీగా దండకం చదువుకోవడం మొదలుపెట్టండి. మీకు విపరీతంగా సమస్యలు ఉన్నాయంటే నియమాలు ఏముండవు బిడ్డ, ఆంజనేయ దండకాన్ని ప్రతిరోజు చెప్పండి. లేదు మేము చేసుకోగలుగుతాం గురువుగారు అంటే భైరవ దండకం ఉంటుంది. భైరవ ఉంది, వీరభద్ర ఉంది. ఈ దండకాలు ఉంటే దండకాలు చదవండి. ఇవి చేయాల్సిందే. ఇక ఇంకా కొంచెం అడుగు ముందుకు వేస్తాం గురువుగారు అంటే, ఇప్పుడు కరావలంబ స్తోత్రం నరసింహస్వామిది ఉంటుంది. అలాగే భైరవుని యొక్క తీక్ష్ణ స్తోత్రాలు ఉంటాయి కొన్ని, అవి తీసుకొని చదవండి. భైరవ అష్టకం ఉంటుంది, అవి చదవండి. ఇవి చదివేటువంటి ప్రయత్నం చేయండి. కొంచెం స్మూత్గా వెళ్ళాలంటే లక్ష్మీదేవి యొక్క అష్టకాలు, లక్ష్మీ సూక్తాలు ఇలాంటి చదివేటువంటి ప్రయత్నం చేయండి. లేదా వాటిలలో ఒక మంచి శ్లోకం తీసేసుకొని, మీకు నచ్చిన మంచి శ్లోకం అంటే అన్ని మంచిగా ఉంటాయి, అందులో ఒక నచ్చినటువంటి ఒక శ్లోకాన్ని తీసుకొని మీరు దాన్ని ఎక్కువగా చేయడం అని ఒక అరగంట చేయడం మొదలుపెట్టండి. ఇలా చేయండి. ఇక లలిత సహస్రనామాలకు వచ్చినట్టయితే, లలిత సహస్రనామాలలో అమ్మవారు చాలా స్పష్టంగా నన్ను ఎలా పట్టుకోవాలి, నన్ను ఈ విధంగా మీరు పట్టుకోండి అనేటువంటి ఒక సారాంశం అంతా కూడా లలిత సహస్రనామాలలో ఉంటుంది. మనకు సమస్యలు వచ్చినప్పుడు లలిత సహస్రనామాలను కాదు, చాలా మంది గురుగారు మేము లలిత సహస్రనామాలు చేస్తున్నాము అని చెప్తా ఉంటారు. కొంతమంది పంతులు కూడా ఏం చెప్తారంటే లలిత సహస్రనామాలు చేయండి అంటారు. లలిత సహస్రనామాలను ఒకసారి మీరు శోధించండి, ఆ తాత్పర్యం తీసుకోండి. తాత్పర్యం ఉంటుంది కదా, దానికి సంబంధించినంతా కూడా మీరు చూడండి. లలిత సహస్రనామాలలో చాలా స్పష్టంగా నేను ఈ విధంగా ఉన్నాను, నన్ను ఇలా పట్టుకోవాలి అని చెప్పేసి అమ్మవారు చెప్తుంది. నేను ఒకటి చేస్తాను, అందులో కూడా చాలా ఒక 2 years బ్యాక్ చేసినట్టున్నాను. నేను చాలా క్లియర్గా ఒక్కొక్క నామాన్ని తీసేసుకుంటూ కొన్ని నామాలు తీసుకొని సో మీకు అర్థమయ్యేటువంటి విధంగా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పడం సరిపోదు, ఇక టైం సరిపోదు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు విష్ణు సహస్రనామాలు చేయండి. విష్ణు సహస్రనామాలు ఖచ్చితంగా మీరు చేయండి. ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. దండకాలు, శ్లోకాలు, అష్టకాలు, మీకు వీలుంటే దేవి ఖడ్గమాల ఉంటుంది, ఖడ్గమాల మీరు చేయండి. ఇలాంటివి మీరు చేయండి. అంతేగాని అంటే పూజ తర్వాత ఒక మెట్టు ఎక్కుతున్నారు మీరు, దీని తర్వాత వచ్చేటువంటి మెట్టే మంత్రం. మీకు అర్థమవుతుంది, మీరు పూజ చేస్తే రానటువంటి ఫలితము ఇప్పుడు నేను చెప్పినటువంటి చేస్తే మీకు వస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఏ వ్యక్తి అయినా సరే, మీరు ధనవంతులుగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, సో అంగరంగ వైభవంగా ఉన్నారా, మీరు ఎలాగైనా ఉండండి,
కానీ ఇవి మాత్రం చేయండి, ఏదో ఒకటి చేయాలి. పూజ స్థితి నుండి ఒక మెట్టు ఎక్కి ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా మీరు చేయండి. ఎప్పుడూ అందరి యొక్క స్థితి ఒకే రకంగా ఉండదు. అలా అని చెప్పేసి నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి? జస్ట్ మొన్నటి వరకు అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రిగా ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఒకటి ఉండాలి, దైవశక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా మన వెంట ఉండాలి. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. కింద పడినటువంటి వారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి కూడా ముందుకు వెళ్ళొచ్చు. కానీ దైవశక్తిని పట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి వారికి ఎప్పుడు కూడా ఆటంకము, అపజయం అనేటువంటిది ఉండదు. సమస్యలు, పెద్ద సమస్య ఒక కొండ వచ్చి మీద పడుతుంది, కానీ అది ఒక దూది పింజగా వచ్చి పడుతుంది. దాని యొక్క ఎఫెక్ట్ మన పైన ఉండదు. అపమృత్యు దోషాలు అంటే కొట్టాలి, ఏదో యాక్సిడెంట్ అయి మనిషి చనిపోవాలి, కానీ యాక్సిడెంట్ అయితే అవుతుంది, చిన్న చిన్న గాయాలతో బయటపడతా ఉంటాడు. ఇలా ఉంటుంది భగవంతుని యొక్క ప్రభావం అంతా కూడా. మనకు తెలియదే ఉంది. నేను బాగా ఒంటరయ్యాను. చిన్నప్పుడు పేపర్ చదువుతుంటే సైకిల్ మీదకి వెళ్ళి కింద పడి, పెద్ద ఆయన సైకిల్ దొక్కుతుంటే కింద పడ్డాడు, చనిపోయాడు ఆయన. సైకిల్ మీదకి వెళ్ళి కింద పడి చనిపోవడం ఏంటి? అమృత దోషము. ఇలాంటివి ఉంటాయి. అది కొన్ని సందర్భాలలో ఒక చిన్న దూది పింజ కూడా అది ఒక పెద్ద బండరాయిలాగా మనకు తగులుతూ ఉంటుంది. అరే ఇలాగే చిన్నగా ఈ ముళ్ళు కుచ్చుకుంది, చిన్నగానే ఉంది, ఇది ఇన్ఫెక్షన్ అంత వరకు వచ్చింది, ఇది అసలు గమనించదే లేదు, ఎంత అనిపించలేదు కూడా అని అలా అవుతూ ఉంటాయి. కనుక ఇక్కడ మీరు మిమ్మల్ని పెద్ద ఖర్చు పెట్టుమని కానీ ఇంకొకటి కానీ నేను చెప్పట్లేదు బిడ్డ. మీరు ఇంట్లో ఒక పుస్తకం తీసుకొని హాయిగా రోజు ఒక గంట చేసుకోండి. మీకు మానసికంగా కూడా ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ఆరోగ్యం కూడా వస్తుందో మీరే చూస్తారు. అందరికీ బ్లెస్సింగ్స్.